వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కొండాపురం మండలం సత్యవోలు పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి గంచన్ రాఘవేంద్ర అన్నారు. బుధవారం సత్యవేలు టీడీపీ కార్యాలయంలో సత్యవోలు ఉదయగిరి తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచి ప్రాముఖ్యత పొందారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. జరగబోవు ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే పార్టీ ఈ సామాజిక వర్గాలకు సమకూత స్థానం చంద్రబాబు నాయుడు కల్పిస్తారని అన్నారు. ఇరు ఓట్లే పార్టీ కీలకమన్నారు. ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుడు వారి సామాజిక వర్గాల ఓట్లను పార్టీకి వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల వెంకట్, మండల ఇన్ఛార్జి సుబ్బారావు, బీసీ నాయకులు మందపల్లి మాధవరావు, ముత్యం వేణు, డేగ రామారావు, నాగేశ్వరరావు, కొండాపురం ఉప సర్పంచ్ వేములపాటి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కొంతమంది వైకాపా నాయకులు రజక సంఘాల పేరుతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేసి మా నాయకుల మీద కేసులు పెట్టాలని చూశారు. అరే నాయకులారా, మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అసలు మీరు ఏదైతే నిన్న కంప్లైంట్ పెట్టారో మా కులాన్ని తప్పుడుగా మాట్లాడారు, వేరే విధంగా పిలిచారు అని చెప్పేసి మా ఆత్మగౌరవం దెబ్బతింది అది ఇది అని చెప్పేసి ఏదైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారో, ముందు నేను ఒకటి అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఎవరైతే నిన్న ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ సందర్భంలో మీతో ఉన్నటువంటి ఒక నాయకుడు గతంలో గుంటూరులో ఒక మీటింగ్ పెడితే సాక్షాత్తు గుంటూరు జిల్లాకు చెందినటువంటి వైకాపా ప్రెసిడెంట్, అదేవిధంగా వైకాపా ఎమ్మెల్సీ అయినటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు రజకులను చాకలి అని సంబోధిస్తే, ఒక పక్క ఏమో ఒక షోకాల్ నాయకుడు ఉన్నాడు, ఒక పక్క ఏమో రజక్ కార్పొరేషన్ చైర్మన్ నుండి కూడా ఆ రోజు ఏమి పీకలేదు, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఆయనకు సంబంధించి ఎటువంటి ధనాలు కానీ కేసులు కానీ పెట్టలేదు. ఆ రోజు ఎటుపోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే మీ పార్టీ నాయకులే ఏం చేసినా మీకు చెల్లి, తెలుగుదేశం పార్టీలో ఏదన్నా ఒక పొరపాటు దాని మీద చేసి చేస్తున్నారు. మిమ్మల్ని గుంటూరులో ఉండే నాయకుడు పరిస్థితులు లేదు అన్న విషయం పెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేసింది, ఇప్పటికే ఎమ్మెల్సీగా ఒక అవకాశం కల్పించింది. ఇప్పుడు 2024లో మొట్టమొదటిసారి రజకులు ఏదైతే అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన చాలా ముఖ్యమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మన రజకులకు కేటాయించిందంటే అది తెలుగుదేశం పార్టీకి రజకుల మీద ఉండే